వైసీపీ నుంచి రీసెంట్ గా టీడీపీలోకి జాయిన్ అయిన రాము గారు. ఓకే, రాము గారి దగ్గరికి వెళ్దామండి. రాము గారు నమస్తే. నమస్తే అండి. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. గుంటూరు పల్నాడులో జరిగినటువంటి గొడవకి మీరే ప్రత్యక్ష సాక్షి. అవునండి. ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయండి. గత 3 సంవత్సరాల నుంచి మేము వైసీపీ పార్టీలో ఉన్నామండి. తదనంతరం జరిగిన పరిణామ క్రమంలో రీసెంట్ గా మేము చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీలో పార్టీ జరిగింది. హలో, చెప్పండి రాము గారు. అయితే ఈ జరిగిన పరిణామ క్రమంలో మాతో పాటు వైసీపీ నుంచి బహిష్కరించబడినటువంటి కంచెటి సాయిబాబు గారి సమక్షంలో మేమందరం జాయిన్ అవడం జరిగింది. మేము వచ్చేసి మా కమ్యూనిటీ వచ్చేసి కాపులం అండి. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 29,000 ఓట్లు కాపులు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఎమ్మెల్యే గారు అయినటువంటి నంబూరు శంకరరావు గారు మా కమ్యూనిటీ మీద కొంచెం టార్గెట్ చేసి కంచెటి సాయి అమ్మటి మీరు తిరుగుతారా, మీరు ఆ పార్టీలోకి వెళ్తారనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని అనేక రకాలుగా ఇంతకు ముందు కూడా బెదిరింపులు చేసి ఉన్నారు. అయితే నిన్న కంచెటి సాయి గారు ఎమ్మెల్యే శంకరరావు గారు వాదోపవాదాలు ప్రెస్ మీట్లు జరుపుకున్న క్రమంలో సెంటర్ లో ఉన్నటువంటి క్రోసూరు సెంటర్ లో ఉన్నటువంటి నా షాపుని వైసీపీ ఎమ్మెల్యే కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి గారు గుంటూరు నుంచి రౌడీలను తీసుకొని వచ్చి నా షాప్ లోని ఫర్నిచర్ అదంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ మా షాప్ లో ఉన్నటువంటి మా బామర్దిని కూడా 1-2 దెబ్బలు కూడా కొట్టడం జరిగింది. దీని అంతటి పాత్రలో పోలీసు వారు కూడా మాకు ఎక్కడా సహకరించలేదు. వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేయలేదండి. చెప్పండి. తదనంతరం వాళ్ళు పీస్పాడు గ్రామం దాకా కర్రలో కక్కిలో రాళ్లు బడిసెలతో ర్యాలీగా వెళ్లి అక్కడ అలదలు సృష్టించి ఇది చేశారు. ఇంతకు ముందు మాకు గతంలో దాదాపుగా ఏ ఎమ్మెల్యే పనిచేసినా గానీ ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం మీదకి వెళ్లి దాడులు చేసిన పరిస్థితులు లేవు. ఈ రోజు మా నియోజకవర్గంలో ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ కర్రలో కట్టెలు తీసుకొని కొట్టి ఏం చేయాలని చెప్పేసి అనేది వీళ్ళు ఏం చేశారనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరీ ముఖ్యంగా కాపు కమ్యూనిటీకి సంబంధించిన ఎవరైతే ఎదురు తిరుగుతున్న నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే బాగా ఎక్కువగా ఉందండి. వీళ్ళంతా కూడా బెదిరింపు ధోరణితో వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మరి విజువల్స్ చూస్తున్నారా, స్క్రీన్ పైన ప్లే అవుతున్నాయి. సో అక్కడ చూస్తున్నారా స్క్రీన్ లో కర్రలు పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా వైసీపీ జెండాలు వెహికల్ పైన పెట్టుకుని తిరుగుతున్నారు. అవునండి, అది వైసీపీ జెండా అనే ముసుగులో వాళ్ళు కర్రలకి లావుగా ఉన్న కర్రలకి జెండాలు గీసుకొని వచ్చారండి. పోలీసు వారు చెప్పేది ఏంటంటే వాళ్ళు ర్యాలీగా వచ్చారు తప్పితే వాళ్ళు గొడవకు రాలేదంటున్నారు. పోలీసు వారు కూడా దగ్గర ఈ విజువల్ లో చూస్తే చెప్పండి.